అర్థం కావట్లేదు. తల స్వలాభం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు బడుగు బలహీన వర్గాలు ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఇబ్బందులు పడుతూ అబ్రాడ్స్కి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి కువైట్కి వెళ్ళి మస్కట్కి వెళ్ళి ఇబ్బంది పడుతూ వాళ్ళ యొక్క బాధలను కూడా అడ్రస్ చేయాలని కూడా తెలియట్లేదు. ఈ పవర్ ఉంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు నేను ఇంతకుముందు పవర్లో లేను, ఐటీలో ఉన్నాను, చేయగలిగాను. ఇక్కడ చేయలేకపోతున్నాం అంటే లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇవన్నీ సెటిల్ అవుతాయనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్ ద నైట్ ఏమి అవ్వలేదు. తను కొన్ని రోజులు కష్టపడ్డాడు పార్టీ కోసం అని అనుకుంటున్నాడు కదా. సో ఇది ఈ వేవ్లో గెలిచాము, బట్ తను క్రెడిట్ తీసుకుంటున్నాడు, లేదు నేను కష్టపడ్డాను అంట. ఇది వేవ్ అంటున్నారు మీరు, ప్రజా వ్యతిరేకత అని జనాలు అంటున్నారు. ప్రజలందరిలోనూ వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. నేను యాక్సెప్ట్ చేస్తాను, అది యాక్సెప్ట్ చేస్తాను. మరి వేవ్ ఎలా అవుతుంది? అది వ్యతిరేకత వేరు, వేవ్ వేరు కదా. అన్నీ కలిసి వచ్చాయి. వేవ్ అంటే ఏంటి, ఎలా చూడాలంటే మనం ఒకటే పార్టీ పోటీ చేయలేదు ఇక్కడ, అన్నీ ఒకటయ్యాయి. జనసేన, బీజేపీ, టీడీపీ అన్నీ ఒకటైనప్పుడు అక్కడ ఒక వ్యతిరేకత ఒకటే కాదు కదా. రైట్. సో ఇది కూడా కౌంట్ అవుతుంది. వాళ్ళ తప్పిదాలు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాగే కంటిన్యూ అయ్యి నెక్స్ట్ సీఎం అయ్యింటే మాత్రం తన తప్పులు తెలుసుకునేవాడు కాదేమో. ఇప్పుడన్నా తను తెలుసుకోగలగాలి తను చేసిన. వెరీ ట్రూ. అంటే ఒక లెసన్ వల్ల ఆయన తప్పులు తెలుసుకునే అవకాశం దొరికింది అనుకుంటా నేను. అది తెలుసుకోగలిగితే మీరు తను కూడా చేసిన తప్పిదాలు ఏంటంటే ఈ ప్రామిసెస్ని బ్రేక్ చేయకూడదు అని చెప్పి పబ్లిక్లో బిలో పవర్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అట్రాక్ట్ చేసి ఆ ఓట్ బ్యాంక్ ని విత్ చూసారా. అంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనేసరికి మిగిలిన సెక్షన్స్ అన్ని అందరూ ఆయన డిజైన్ చేసుకుని ఓహో ఇది ఆయన వాళ్ళ వరకే పరిమితమైన వాడేమో అనుకో. అవును, వాస్తవంగా ఆయన ఇంటెన్షన్ అది కాకపోయి ఉండొచ్చు, అందరితో పాటు వాళ్ళు అని. కానీ ఎలివేట్ అయింది ఎలాగా, ఆ నలుగురే నాకు అనుకున్నాను. అవును. సో ఆయనకి సొంత రెడ్డి కమ్యూనిటీ డిజైన్ చేసుకుంది ఆయన రాయలసీమ, అవునా కదా. అవును. సో ఈసారి వస్తే నా అందరూ అంటాడేమో, మరి తెలీదు. సో ఏదైనా కావచ్చండి, పార్టీలో మనము ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇదే మిస్టేక్ చేశాను అనుకో, నేను మరొక జగన్మోహన్ రెడ్డిని అవుతాను. సో నేను నేర్చుకున్నాను అనుకో, నేను ఇది రాంగ్ టైం నేను ఎంటర్ అవ్వడం. నాకు ఎంత గాడ్ ఫాదర్ ఉన్నా కూడా, ఎంత గాడ్ ఉన్నా కూడా గాడ్ ఫాదర్లు కూడా ఉండాలి. గాడ్ పవన్ కళ్యాణ్ గారు అయితే గాడ్ ఫాదర్ ఉన్నటువంటి కోటరీ. ఎవరున్నారు గాడ్ ఫాదర్స్ అక్కడ? మనం ఒక పేరుని డిఫైన్ చేయాలి. మీకు అక్కడ ఎవరైనా అంటే వేరే వాళ్ళకి గాడ్ ఫాదర్స్ కనిపించారా మీకు అక్కడ పార్టీలో? ఆయనకి గాడ్ ఫాదర్ కాకపోవచ్చు, ఎవరైతే ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి గాడ్ ఫాదర్. నేను అనేది అదే, వేరే క్యాండిడేట్స్ కి అక్కడ ఇప్పుడు గెలిచిన వాళ్ళలో కూడా గాడ్ ఫాదర్స్ ఉన్నారా పార్టీలో? అందరికీ ఉండాలండి. అది పొలిటికల్ సిస్టంలో ఇలాంటి జనరేషన్లో అంత ఈజీ యాక్సెస్ అయితే ఉండదు. రైట్. సో ఇంతకుముందు కళ్యాణ్ గారు ఏమనుకున్నారు, డబ్బు పంచకూడదు, మద్యం పంచకూడదు, నేను రాజకీయం చేయొచ్చు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనుకున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనుకున్నారు. వర్కౌట్ అయిందా? వీళ్ళు ఇచ్చే జనసేన వరకు అయితే డబ్బులు పంచలేదు అనుకుంటాను. పంచలేదు అంతవరకు అయితే వీ కెన్ సే. కాబట్టి ఆయనకి క్రెడిబిలిటీ ఉంది. ఎంత అభిమానం జనాల్లో, ఎంత రెస్పాన్స్ అండి పబ్లిక్కి వెళ్ళినప్పుడు. ఎందుకు, ఏం చూసి? తను మీరు ఓన్లీ సినీ గ్లామర్తోనే చూడలేదు కదా. ఈరోజు ఆంది అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాడు, వేరే స్టేట్లోంచి ఆయన్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఎందుకు? ఆయనకి స్టాలిన్ ఒక రకంగా ఫ్రైటన్ అవుతున్నాడు ఇవాళ. ఈయన ఎంట్రీ తోటి తమిళనాడులో ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయా అని చెప్పేసి. తప్పకుండా మారుతాయి. ఎందుకంటే ఎన్ని సెగ్మెంట్స్ ఇంపాక్ట్ చూపించండి, చూపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తే నేను స్ట్రాంగ్గా చెప్పగలనండి, ఎవరన్నా ఈరోజు స్ట్రగుల్ అవుతున్నారు జనసేనలు అంటే జన సైనికులే. జన సైనికులు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారంటే ఎవడే కానీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో నేను డబ్బులు సంపాదించాలి, నేను దోచేయాలి, దాచేయాలనే ఇంటెన్షన్ ఆయన ఆ ప్లాట్ఫామ్నే జీరో చేసాడు. కాబట్టి ఎక్కువ వ్యతిరేకత జనసేన నుంచే వస్తుంది. కానీ అది అభిమానంగా మారే రోజు కూడా వస్తుంది. ఇంకా 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 స్ట్రాంగ్ అవుతాం. బట్ కోటరీ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు ఎక్కడ? జనసేనలో. అదే చెప్తుంది. ఇప్పుడు కొత్తగా పార్టీ వచ్చింది, ఏ ఫీల్డ్లో అయినా కూడా బ్లాకర్స్ ఉంటాయి. దాని నుంచి మనం గెయిన్ చేసుకోవాలి. కొంతమంది సీనియర్ అనలిస్ట్ అనుకోవచ్చు, సపోర్టర్స్ అనుకోవచ్చు, అడ్వైజర్స్ అనుకోవచ్చు. వీళ్ళ అనాలిసిస్ ఏంటంటే మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసామనుకోండి రేపు ఉదయాన్ని ఇబ్బంది పడతాం. సో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారేమో, అలాగే కదా, ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారని అనుకోవాలి. అందుకని కొద్దిగా లిమిటెడ్ యాక్సెస్. ఎందుకంటే ఇప్పుడు అలయన్స్లో ఉన్నాం మనం. అలయన్స్లో ఉన్నప్పుడు అడ్డగోలుగా ఏదంటే అది చేయలేము.
చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రమంలో ఈ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా నడుస్తుంది. నేను ఇండివిజువల్ ఒపీనియన్ ఏంటంటే, పార్టీలో ఉన్నప్పుడు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్న వాళ్ళని వదులుకోవద్దు పార్టీ ఎప్పుడు కూడా, వాళ్ళని గుర్తించగలగాలి. సో నేను ఉంటే తను వస్తే నా ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనేది ఒకటి తగ్గించుకోవాలి పార్టీలో. అలా తగ్గించుకొని నోటీస్ అండి ఆ రకమైన అనామలీస్ జనసేనలో మీరు నోటీస్ చేశారా? ఐ నోటీస్డ్ వెల్. సో మనం నేమ్స్ ని ఇక్కడ డిస్క్లోజ్ నేను ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ నేమ్స్ బట్ ఐ నోటీస్డ్ ఇట్. Did you bring it to the notice of boss? No, doesn't require అనిపించింది నాకు. ఎందుకంటే హీ నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను ఒక చైర్ కోసం, ఒక రీసెంట్గా ఒకటి అన్నారు కళ్యాణ్ గారు, ఒక చైర్ కోసం ఒక యుద్ధమే చేయాలన్నప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకి మినీ యుద్ధమే జరుగుతుంది. ఒక చిన్న చైర్ కోసమే యుద్ధం చేసినప్పుడు మనం ఒక లీడర్షిప్ని బిల్డ్ చేసుకోవాలంటే మినీ యుద్ధమే అవుతుంది. అలా ఆయన he has promised 25 years of 25 ఏళ్ల భవిష్యత్తుని ఆయన ప్రామిస్ చేశారు. అవును, మీకు గుర్తుండే ఉంటుంది, బెజవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు సమ్ 5-6 years ago, I believe 6 or 7 years ago, I believe he told that 25 ఏళ్ల రాజకీయాన్ని మీకు ప్రామిస్ చేస్తున్నాను, భవిష్యత్తుని ప్రామిస్ చేస్తాను. అవును. బట్ డిడ్ జనసైనిక్స్ ఎక్స్పీరియన్స్ అది ఏమన్నా ఈ మధ్యకాలంలో వాళ్ళు దాన్ని ఆస్వాదించగలుగుతున్నారా? అంటే ఇప్పుడు ఎంత షార్ట్ టర్మ్లో మనం ఆ రిజల్ట్ కనిపించదండి. ఇప్పుడు మంచి ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా కనిపించదు, చెడు చాలా ఈజీ కనిపిస్తుంది. మీరు నోటీస్ చేస్తే యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, మై ఎక్స్పీరియన్స్, చెడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మంచి చాలా స్లోగా వస్తుంది. నిజం చెప్పులు తొడుకున్నారు అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చేస్తుందని సామెత కదా, అదే చెడు కూడా అంతే. సో నాది కూడా అంతే, చెడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. దాన్ని నేను నిబద్ధతో చాలా లాయల్టీగా టికెట్ వెళ్ళినప్పుడు నాకు ఎన్నో అప్రోచ్ అయినా నేను ఎక్కడ వాయిస్ వినిపించలేదు నెగిటివ్గా ఎక్కడ వెళ్ళలేదే. సో నేను ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నుంచి వచ్చాను, హైలీ ఎడ్యుకేటెడ్, పిహెచ్డీ చదువుకున్నాను, 2 స్టేట్లు హెడ్గా ఉన్నాను, నాకు ఏ క్వాలిఫికేషన్స్ లేవదని చెప్పి నన్ను మార్చారు అంటే వాట్ డస్ మీన్ ఇట్? సో దే హ్యావ్ డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆలోచించాలి? భాస్కర్ అనే ఒక వ్యక్తి మీరు తప్పు పట్టారంటే కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, నేను సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ కరెక్ట్, నా కోసం నిలబడతాడని చాలా మందితో చెప్పాడంట ఆయన. తెలుసా, గెలిచిన తర్వాత ఆ రియలైజేషన్ అనేది చాలు కదా. సో అలాంటి రోజు ఒకటి వచ్చినప్పుడు ఫెయిల్యూర్స్ నుంచి వచ్చే సూతింగ్ వర్డ్స్ కెనాట్ గివ్ యూ సొల్యూషన్ కదండి. సో అదే చెప్తున్నాను, సొల్యూషన్